విజయవాడ భవానీపురం ప్రాంతంలో 42 మంది కుటుంబాల నివాసాలను అకస్మాత్తుగా కూల్చివేయడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. కోర్టు ఉత్తర్వులు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం నివాసాలను కూల్చివేసిందన్న బాధితులు ఆవేదన హృదయాలను కలిచివేసింది. ఒక రాత్రిలో రోడ్డున పడడం ఆ కుటుంబాలను కన్నీటి గాథలు. న్యాయం కోసం వారు పడుతున్న తపన రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ బాధితులను కలిసి వారిని అండగా ఉంటానని ఇచ్చిన భరోసా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బాధితులు ఇటీవల తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ను కలుసుకోవడం, వారి కన్నీటి గాథను ఆయన ముందు వెళ్ళబూసుకోవడం ఈ ఒక భావోద్వేగ ఘటన. తమ ఇల్లు వేయబడడం, ఆస్తులు కోల్పోవడం, గత 20 ఏళ్లుగా తాము అద్దెకు ఉంటున్నామని చెప్పినప్పటికీ అధికారులు దయ చూపకపోవడం వంటి విషయాలను బాధితులు వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ గారి సమస్యలను ఓపికగా విని వారి పట్ల ఉన్న ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఆదేశాలు ఉన్నప్పటికీ చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా ఇళ్లను కూల్చివేయడం దారుణం, ఇది మానవత్వం లేని చర్య అని ఆయన వ్యాఖ్యానించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆస్తి హక్కులను కాపాడడం, వారికి న్యాయం జరిగేలా చూడడం తమ పార్టీ ప్రధాన కర్తవ్యమని ఆయన పునరుద్ఘాటించారు. వైఎస్ జగన్ కేవలం సానుభూతికి వ్యక్తం చేయడమే కాక బాధితులకు తక్షణ న్యాయ సహాయం అందించేందుకు తన పార్టీ తరపున ఒక లీగల్ టీమ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. చట్టపరంగా వారికి న్యాయం జరిగే వరకు అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కేసులు నడిపించడానికి వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అయితే కేవలం న్యాయ పోరాటమే కాకుండా రోడ్డున పడడం ఈ 42 కుటుంబాలను తక్షణ పునరావాస కల్పించడం ఎంతైనా అవసరం. ఈ విషయాన్ని గుర్తించిన జగన్ వారికి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించడానికి తన పార్టీ తరఫున చర్యలు చేపడతానని భరోసా ఇచ్చారు. ఎవరూ నిరాశ చెందాల్సిన పని లేదు. మీ ఇళ్లను కూల్చివేసిన వారికి చట్టం ద్వారా శిక్ష పడేలా చేస్తా. అదే సమయంలో మళ్ళీ మీరు గౌరవంగా తలెత్తుకునేలా మంచి నివాసం ఏర్పడడానికి అండగా ఉంటా అని ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుత పాలన వర్గం తీసుకుంటున్న అప్రజాస్వామిక నిర్ణయాలకు ఈ కూల్చివేతల ఘటన ఒక నిదర్శనమని జగన్ విమర్శించినట్లు ఊహించవచ్చు. పేదలకు, సామాన్య ప్రజలకు న్యాయం చేకూర్చడానికి తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకువచ్చి బాధితులకు తగిన పరిహారం, పునరావాస దక్కేలా పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. ఈ 42 కుటుంబాల్లో కోసం న్యాయ పునరావాస కోరుతూ పార్టీ తరపున ఒక పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేపట్టేందుకు కూడా ఆయన సంకేతాలు ఇచ్చినట్లు ఊహాజనిత కథనం. ఈ పోరాటం ద్వారా కేవలం ఈ బాధితులకే కాకుండా రాష్ట్రంలో ఆస్తి హక్కులు, పౌర హక్కులు ఉల్లంఘనకు గురైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన తెలిపారు. భవానీపురం బాధితులకు వైఎస్ జగన్ ఇచ్చిన ఈ భరోసా ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ప్రతిపక్ష నేతగా ఆయన వహిస్తున్న కీలక పాత్రను, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను బలోపేతం చేసిందని రాజకీయ విశ్లేషకులు భావించవచ్చు. రాబోయే రోజుల్లో ఈ 42 కుటుంబాలకు న్యాయం ఎలా జరుగుతుంది, పునరావాస కార్యక్రమం ఎలా అమలు చేయబడుతుంది అనే దానిపైన రాష్ట్ర ప్రజల దృష్టి ఉంటుంది. వైఎస్ జగన్ భరోసాకు తగ్గట్టుగా బాధితులకు త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.